తెలంగాణ ఓల్డ్ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి 94 క్వశ్చన్ని డిస్కస్ చేసుకున్నాము. ఈ 94 క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే క్వశ్చన్ ఏంటిది అంటే గోల్డెన్ రైస్ అనేది కనుక చూసినట్లయితే జెనెటికల్లీ ఇంజనీర్డ్ బయోఫార్టిఫైడ్ రైస్ అన్నమాట. ఈ బయోఫార్టిఫైడ్ రైస్ని ప్రిపేర్ చేయడానికి లేదా మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కనుక చూసినట్లయితే మనకి ఆ రైస్లో ఏ వైటమిన్ అనేది ఉంటుంది అనేది క్వశ్చన్. ఓకే, అంటే జన్యుపరంగా ఇంజనీరింగ్ చేయబడినటువంటి బియ్యంలో మన శరీరానికి కావాల్సినటువంటి అవసరమైనటువంటి వైటమిన్ అనేది ఏమి ఉంది అని క్వశ్చన్ ఇచ్చారు. ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఏంటిది అంటే మనకి సీరియల్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. సీరియల్స్లో కనుక చూసినట్లయితే మనం రైస్ వెరైటీస్ని చదువుకుంటాము. ఓకే, వెరైటీస్ ఆఫ్ రైస్ని చదువుకుంటాము. ఆ రైస్ వెరైటీస్ చదువుకున్నప్పుడు వన్ ఆఫ్ ద వెరైటీ వచ్చేసి గోల్డెన్ రైస్. నెక్స్ట్ మనకి ఏం తెలిసి ఉండాలి అంటే ఫార్టిఫికేషన్ గురించి తెలిసి ఉండాలి. ఓకే, ఫార్టిఫికేషన్ కనుక చూసినట్లయితే మనం రెండు రకాలుగా అనుకోవచ్చు, రెండు రకాలుగా ఉందన్నమాట. ఒకటి వచ్చేసి ఫుడ్ ఫార్టిఫికేషన్. ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది. సెకండ్ వన్ వచ్చేసి బయోఫార్టిఫికేషన్. ఓకే, మనకి ఇక్కడ దేని గురించి అడిగారు? బయోఫార్టిఫికేషన్ గురించి అడిగారు. అసలు ఫార్టిఫికేషన్ అంటే ఏంటిది? ఫార్టిఫికేషన్ కనుక చూసినట్లయితే ఎడిషన్ ఆఫ్ న్యూట్రియంట్స్. ఓకే, మనకి న్యూట్రియంట్స్ ఏవైతే మనకి తక్కువ ఉంటాయో లేకపోతే మనకి ఇంకా ఎడిషనల్ న్యూట్రియంట్స్ మనం తీసుకునేటటువంటి ఫుడ్లో మనకి అవైలబుల్గా ఉండాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఎడిషనల్గా న్యూట్రియంట్స్ని యాడ్ చేస్తారు. దాన్ని ఫార్టిఫికేషన్ అంటాము. అయితే ఇక్కడ 2 టైప్స్ చెప్పుకున్నాం కదా. ఏంటిది? ఒకటి వచ్చేసి ఫుడ్ ఫార్టిఫికేషన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి బయోఫార్టిఫికేషన్. ఫుడ్ ఫార్టిఫికేషన్ కనుక చూసినట్లయితే ప్రాసెసింగ్ అప్పుడు యాడ్ చేస్తారు న్యూట్రియంట్స్ని. ఓకే, ఫుడ్ ఫార్టిఫికేషన్ అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రాసెసింగ్ మనకి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ని యాడ్ చేస్తారు. బయో ఫార్టిఫికేషన్ అంటే ఏంటిది అంటే పంటలని అన్నమాట, క్రాప్స్ని ప్రొడక్షన్ దశలోనే క్రాప్స్ కనుక చూసినట్లయితే ప్రొడక్షన్ దశలోనే అంటే కనుక చూసినట్లయితే జెనెటికల్లీ ఇంజనీర్డ్ క్రాప్స్ అన్నమాట. ఆ మొక్కలే కనుక చూసినట్లయితే వాటి నుంచి వచ్చే గ్రెయిన్స్ని కనుక మనం తిన్నట్లయితే అవి వీటిని మనం బయోఫార్టిఫైడ్ రైస్ అని చెప్పేసి అంటాం అనమాట. కాబట్టి ఇవి రెండింటికి డిఫరెన్స్ ఇది అనమాట. ఓకే, ఇప్పుడు మనం చూద్దాము ఈ గోల్డెన్ రైస్ అనేది కనుక చూసినట్లయితే ఇందులో ఏ వైటమిన్స్ ఉన్నాయి అని అడిగారు. మనం ఇక్కడ మెటీరియల్లో కానివ్వండి ఎక్కడైనా సరే మనం చదువుకునేటప్పుడు ఏమవుతుంది అంటే కనుక చూసినట్లయితే మనం చదువుకున్నప్పుడు డైరెక్ట్ మనకి వైటమిన్ ఏ అని ఇవ్వరు అనమాట. ఏమని ఇస్తారు? బీటా కెరోటిన్ ఇస్తారు. అసలు గోల్డెన్ రైస్లో కనుక చూసినట్లయితే మెయిన్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఏముంటాయో చూద్దాం. ఒకటి బీటా కెరోటిన్, సెకండ్ వన్ వచ్చేసి ఐరన్, థర్డ్ వన్ వచ్చేసి జింక్ అండ్ ఇంకొకటి లాస్ట్ కనుక చూసినట్లయితే లైసిన్ అన్నమాట. ఓకే, ఈ లైసిన్ కనుక చూసినట్లయితే ఇది ఒక అమైనో యాసిడ్. ఓకే, మనం చదువుకున్నప్పుడు ఇవన్నీ ఇస్తారనమాట. మనం దీనికి ఆన్సర్ చేయగలగాలి అంటే కనుక చూసినట్లయితే డైరెక్ట్ ఏంటిది వైటమిన్ ఏ అని కానివ్వండి ఇట్లా ఇవ్వరు. కాబట్టి మనం ఏం చేయాలి? మనకి నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఓకే, వైటమిన్ ఏకి రిలేటెడ్ కనుక చూసినట్లయితే బీటా కెరోటిన్. బీటా కెరోటిన్ గురించి మనం తెలుసుకుందాము. బీటా కెరోటిన్ కనుక చూసినట్లయితే ఇది వైటమిన్ ఏ యొక్క ప్రీకర్సర్ అన్నమాట. ఓకే, మనం వైటమిన్స్ చాప్టర్లో చదువుకున్నప్పుడు కనుక చూసినట్లయితే ఈ ప్రీకర్సర్ అనే పదం చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ప్రీకర్సర్ కనుక చూసినట్లయితే వైటమిన్ ఏకి ఉన్న ప్రీకర్సర్స్ ఎక్కడ వచ్చినా సరే దాని పూర్వపు రూపం అన్నమాట. ఓకే, దాని పూర్వపు రూపాన్ని కనుక చూసినట్లయితే మనం దాన్ని ప్రీకర్సర్ అని చెప్పేసి అంటాము. అంటే సింపుల్ లాంగ్వేజ్లో చెప్తున్నాను. అండ్ ఇక్కడ మనకి వైటమిన్ ఏ యొక్క ప్రీకర్సర్ ఏంటిది? బీటా కెరోటిన్ అనేది వైటమిన్ ఏ యొక్క ప్రీకర్సర్. ఓకే, ఈ వైటమిన్ ఏని ఈ బీటా కెరోటిన్ని ఎందుకు ఇంక్లూడ్ చేశారు అని కనుక మనం చూసినట్లయితే దీని యొక్క
బెనిఫిట్స్ ఏంటియో చూద్దాం. ఏంటిది అని కనుక చూసినట్లయితే బీటా కెరోటిన్ యొక్క బెనిఫిట్స్ విజన్ అంటే చూపుకి సహాయపడుతుంది, అండ్ ఇమ్యూనిటీకి సహాయపడుతుంది మన శరీరంలో, అండ్ స్కిన్ యొక్క ఆరోగ్యానికి కూడా ఇవి సహాయపడుతుంది అన్నమాట. ఓకే, అండ్ మెయిన్ ఎయిమ్ ఆఫ్ కాబట్టి కనుక చూసినట్లయితే మనకి వైటమిన్ ఏ ఈజ్ క్లోజ్లీ రిలేటెడ్ టు ఇవి అన్నమాట. కాబట్టి బీటా కెరోటిన్ అన్నమాట. బీటా కెరోటిన్ యొక్క వైటమిన్ ఏ యొక్క ప్రీకర్సర్ వచ్చేసి బీటా కెరోటిన్. కాబట్టి మనకి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసినట్లయితే వైటమిన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. డి కానివ్వండి, ఈ కానివ్వండి, కే కానివ్వండి, ఇవి అన్ని రాంగ్ ఆప్షన్స్ అన్నమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిది అంటే ఎందుకు ఈ గోల్డెన్ రైస్ ప్రిపేర్ చేస్తారు అంటే జెనెటికల్గా ఇంజనీర్ చేసి ఆ పంటని ఎందుకు పండిస్తారు అని కనుక చూసినట్లయితే మెయిన్ ఎయిమ్ ఏంటిది అంటే మాల్ న్యూట్రిషన్ని అరికట్టడానికి. ఓకే, మాల్ న్యూట్రిషన్ని అరికట్టడానికి ఈ రకంగా ఈ గోల్డెన్ రైస్ అనేది జెనెటికల్గా ఇంజనీర్ చేసి చేశారనమాట. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ.